హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విదూస్ వరల్డ్. బ్రహ్మకుమారీస్ అని పిలువబడే వరల్డ్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్కు ప్రాతినిధ్యం వహిస్తున్న మోటివేషనల్ స్పీకర్ అండ్ స్పిరిచువల్ మెంటర్ అయినటువంటి సిస్టర్ బీకే శివాని గారు సూచించిన కొన్ని జీవన సూత్రాలను ఈ వీడియో ద్వారా మీతో పంచుకోబోతున్నాను. ఎక్కువగా ఆలోచించడం శరీరానికి మరియు మనసుకు కూడా హాని చేస్తుంది. చిన్న చిన్న విషయాలకు కూడా అతిగా స్పందించడం మరియు ఆలోచించడం కూడా ఒక వ్యసనమే అవుతుంది. ఇతరులను హింసించడమే పాపం కాదు, అతిగా ఆలోచిస్తూ నిన్ను నువ్వు దుఃఖపరుచుకోవడం కూడా పాపమే అవుతుంది. తలరాతల కన్నా తలలోని ఆలోచనలు మంచిగా ఉండాలి. ఎవరి తలరాత బాగుంటుందో వారు అదృష్టవంతులు కాదు. ఎవరైతే తాము తలపెట్టిన మంచి కార్యముల ద్వారా అందరికీ సంతోషమిస్తారో వారే నిజమైన అదృష్టవంతులు. తలరాతల గురించి తలపట్టుకునే కంటే తలచిన శ్రేష్ఠ కార్యాలను త్వరగా చేస్తే ఆ ఆనందమే అదృష్టాన్ని ఆహ్వానిస్తుంది. నదిలోని నీరు తీయగా ఉంటుంది, ఎందుకంటే నది అందరికీ నీటిని ఇస్తుంది. సముద్రంలోని నీరు ఉప్పుగా ఉంటుంది, ఎందుకంటే సముద్రం నీటిని తీసుకుంటుంది. ఎటువైపు ప్రవహించకుండా ఉండే నీటికి దుర్గంధం ఉంటుంది, ఎందుకంటే నీరు నిల్వ ఉంటుంది. జీవితం కూడా అంతే, అందరికీ ఉపయోగపడుతూ ఉంటే మధురంగా ఉంటుంది. అదేవిధంగా కేవలం ఇతరుల నుండి తీసుకుంటూనే ఉంటే కొద్ది రోజులకే దూరం పెరిగిపోయి బంధం బలహీనమవుతుంది. అదేవిధంగా అసలు ఎవరికీ ఏదీ ఇవ్వకుండా ఉంటే జీవితం మొత్తం అర్ధరహితంగా మారిపోతుంది. ఒక వ్యక్తి ఆర్థిక స్థితి ఎంత ఉన్నతంగా ఉన్నా కూడా జీవితంలోని ఆనందాన్ని అనుభవించాలంటే అతని మానసిక స్థితి కూడా అంతే ఉన్నతంగా ఉండాలి. గదిని శుభ్రపరిచినట్టే అప్పుడప్పుడు మనస్సుని కూడా శుభ్రపరుచుకోవాలి. లేకపోతే చెడు ఆలోచనలు పేరుకుపోయి బ్రతుకు నరకప్రాయమవుతుంది. ఇతరుల ప్రవర్తన మనకు మంచిగా అనిపించకుంటే మనం వారిని చెడ్డవారిగా పరిగణిస్తాం. ప్రతి ఒక్కరూ అనేక జన్మలు తీసుకొని వస్తారు. ప్రతి జన్మలో కుటుంబం వేరు, పరిస్థితులు వేరు, అనుభవాలు వేరు. కనుక నేడు వారి సంస్కారం మనకు భిన్నంగా ఉంటుంది. వారు భిన్నమైన వారే కానీ తప్పుడు వ్యక్తులు కాదు. మాటను సవ్యంగా మార్చుకుంటే సంబంధాలు మంచిగా మారిపోతాయి. ధనమును దానం చేయడమే ఉత్తమమైన దానం కాదు. దానము పొందిన దానిని దుర్వ్యసనాలకు ఉపయోగిస్తే ఆ బరువు దానం చేసిన వారి మీదకు వచ్చి కూర్చుంటుంది. దానములలోకెల్లా అత్యుత్తమమైన దానం సంకల్పదానం. ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో మేల్కొని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ శుభకరమైన సంకల్పాలు చేసినప్పుడు అమృతధార ఉద్భవిస్తుంది. ఆ ధార విశ్వం నలువైపులా పయనించి ప్రకృతిని, పంచతత్వాలను శాంతపరుస్తుంది. ఇటువంటి సేవకు ఏ ధనము, వస్తువులు, హోదాలు అవసరం లేదు. ఏ జ్ఞానమైతే దుఃఖం నుండి విడుదల చేస్తుందో, చెడు కర్మల నుండి దూరం చేస్తుందో, వ్యర్థ సంకల్పాల నుండి సురక్షితంగా ఉంచుతుందో అటువంటి జ్ఞానం ఉత్తమమైన జ్ఞానం. అటువంటి జ్ఞానం సిద్ధించాలంటే బుద్ధి స్వచ్ఛంగా ఉండాలి. కనుక మీ బుద్ధిని ఇతరుల లోపాలను, బలహీనతలను చూసేందుకు కాకుండా దివ్య జ్ఞానాన్ని మననం చేయుటకే ఉపయోగిస్తే బుద్ధి దివ్యంగా అవుతుంది. ప్రతి విషయాన్ని భూతద్దంలో చూసేవారికి జీవితాంతం అనుమానమనే భూతం వెంటాడుతూనే ఉంటుంది. అనుమానానికి అనుమతి ఇస్తే అది మనసును అనుక్షణం అతలాకుతలం చేసి మతి పోగొడుతుంది. గతి తప్పిన మనసు అనవసరపు ఆలోచనలతో వేడెక్కి బరువైపోతుంది. బరువెక్కిన మనసు సంతోషమనే ఆకాశ వీధిలో విహరించలేక నిరాశ అనే దుమారంలో చిక్కి నిర్లక్ష్యం అనే ధూళిలో పడిపోతుంది. అటువంటి మనసు మంచిని చూసే దృష్టిని కోల్పోయి దుఃఖం అనే కారాగృహంలో కూరుకుపోతుంది. ఒకవేళ ప్రతిదీ మనసులో పెట్టుకునే అలవాటు గనుక ఉంటే భగవంతుణ్ణి మనసులో కూర్చోబెట్టుకోండి. ఎదుగుతున్న పిల్లల పట్ల సరైన బాధ్యత వహించకపోతే ఎదిగిన తర్వాత మిమ్మల్నే ఎదురిస్తారు. ఎదురించిన వారి గురించి ఎన్నిసార్లు ఆలోచించినా, ఎంతమందికి చెప్పినా ఫలితం శూన్యం. మొక్కగా ఉన్నప్పుడు వంచకపోతే మానుగా పెరిగాక వంగుతుందా అని అంటారు కదా. పిల్లలు పచ్చికుండ వంటివారు. తయారు చేస్తున్నప్పుడు శ్రద్ధ చూపకపోతే తర్వాత పగిలిపోయేది మనసులే. కనుక పిల్లలకు చిన్న వయసు నుండే భగవంతుని పట్ల, ఆధ్యాత్మికత పట్ల శ్రద్ధ కలిగించాలి.
ఇరుకైన ఇంట్లో ఉన్నా కూడా విశాల హృదయం ఉంటే ఆ ఇల్లు ఆనంద నిలయమే అవుతుంది. పెద్ద పెద్ద గదులున్నప్పటికీ ఆదరించే హృదయం లేకుంటే ఆ ఇల్లు కలహాల నిలయమే. మనసు సత్యంగా ఉన్నప్పుడు మనుగడకు మార్గం కనిపించకపోదు. పరిస్థితులకు భయపడి హిమాలయాలకు పారిపోయినా మనసులో వడగాల్పులు తప్పవు. గౌరవం, మర్యాదలనేవి ఇచ్చిపుచ్చుకోవాలి. మొదట ఇవ్వడం నేర్చుకోవాలి, తర్వాత ఎదుటివారి నుండి స్వతహాగా లభిస్తాయి. ఎందుకంటే ఎవరు ఏది చేస్తే మరలా అదే పొందుతారు అనేది అక్షర సత్యం. ప్రేమను పంచితే పోయేదేమీ ఉండదు, ప్రేమ పెరగడం తప్ప. కొన్ని విషయాలలో తగ్గితే తప్పేమీ ఉండదు, చికాకులు తగ్గిపోవడం తప్ప. మంచి మార్గంలో పరీక్షలు ఉంటాయి, కానీ ప్రమాదాలు ఉండవు. ఎందుకంటే మంచికి భగవంతుడు ఎప్పుడూ తోడుగా నిలుస్తాడు. ఎదుటివారి మనసులో ఏముందో తెలుసుకోవాలనుకునే ఆతృత అనేక ఆటంకాలకు దారితీస్తుంది. ఆ ఆతృత నెమ్మదిగా అతి ఆలోచన అనే భయంకర మానసిక రోగానికి కారణమవుతుంది. మన మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేస్తే అనేక సమస్యలకు నివారణ లభిస్తుంది. నువ్వు ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు నీ అంతరాత్మ నీతో మాట్లాడుతుంది. నువ్వు చేసేది మంచి పనైతే పర్వాలేదు, కానీ చెడ్డ పనైతే మాత్రం అస్సలు ఊరుకోదు, గట్టిగా హెచ్చరిస్తుంది. చాలామంది అంతరాత్మ చెప్పిన దాన్ని పట్టించుకోకుండా ప్రవర్తించడం వల్ల ఎన్నో కష్టాలు కొని తెచ్చుకుంటారు. సంతోషం మాయం కావడానికి పెద్ద పెద్ద అవగుణాలే కారణం కానవసరం లేదు. విసుక్కోవడం ద్వారా సంతోష దీపం ఆరిపోతుంది. సింహాన్ని ఏనుగే కాదు, చిన్న చీమ కూడా విసిగిస్తుంది. జీవన రహదారిలో అడుగడుగునా ఎన్నో మలుపులు, మరెన్నో కుదుపులు. ఏదైనా సరే, ఎలాగైనా సరే గమ్యస్థానానికి చేరవలసిందే. ఎత్తైన ప్రదేశాలకు వెళ్లేటప్పుడు వాహనాన్ని చాలా తెలివిగా గమనిస్తూ నడపాలి. దిగువకు వెళ్లే సమయంలో అప్రయత్నంగానే వాహనం ముందుకు సాగిపోతూ ఉంటుంది. జీవితంలో ఎదగడం కష్టం, పడిపోవడం చాలా సులభం. మంచిగా ఉండడం చాలా మంచిదే, కానీ మంచి చేసే పనిలో అమాయకత్వం కలిస్తే మాత్రం మంచికి చెడే ఎదురవుతుంది. మిమ్మల్ని నిందించే వారందరినీ దూరం చేసుకోకండి. పొగుడుతున్న వారందరికీ పల్లకి మోయకండి. కావాలనే నిందించేవారుంటారు, మీకు మంచి జరగాలని నిందించేవారు కూడా ఉంటారు. ప్రతిఫలం కోసం పొగిడేవారుంటారు, ప్రతీకారం కొరకు పొగిడేవారుంటారు. ఎవరు ఏ విధంగా అనుకున్నా సరే మనలోని లోపాలను, మనలోని సుగుణాలను అంతర్మథనం చేసుకుని పరిశీలించుకోవాలి. పాతబడిపోయిన పనికిరాని సామాన్లు ఇంట్లో ఉంటే చూసేవారికి ప్రసన్నంగా ఉండదు. అదేవిధంగా పాత సంఘటనలను, జరిగిపోయిన విషయాలను మనసులో దాచుకొని ఉంటే ప్రశాంతత ఉండదు. ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడంటే దానర్థం అంతా సవ్యంగా ఉందని కాదు, తన దుఃఖాల నుండి బయటికి వచ్చి జీవించడం నేర్చుకున్నాడని అర్థం. ఇలాంటి పరిపక్వత అందరికీ రావాలి. సర్వే జన సుఖినో భవంతు.